దసరా వచ్చిందయ్యా. అమ్మా రేపు దసరా బయలుదేరుతుంటారు మరి. ఏటి బయలుదేరుతాం నాన్న, నువ్వు వచ్చి పిలుపు చేసుకుని వెళ్ళిపోను గానీ. ఇప్పుడు మీ ఊరు రావాలంటే మాకు రాను పోను ఖర్చులు 10,000 రూపాయలు అవుతాయి. అలాగే నీ పాసి బట్టలతో వచ్చి గెలమా, తల్లి నలుగురు కొత్త బట్టలు ఉండాలి. మెడలో నగలేటి లేవు, అన్ని మీ అల్లుడు బ్యాంక్ లో పెట్టుకున్నాడు. రేపు నాడ గ్యాస్ బండ కూడా అయిపోద్ది. ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, అసలు దసరా సామాన్లు ఏటి లేవు. నువ్వు ఆ దసరా రోజు పెట్టిన గారి బూరి మాంసం కోసము మేము ఇన్ని ఖర్చు పెట్టుకొని రావాలా? సరే తరలే. హలో అమ్మా, మరి అలాగంటే ఎలాగమ్మా? 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో వేస్తాను. అందరూ సంతోషంగా సరదాగా రండి అమ్మా, సరేనా? నానా, నువ్వు పంపించిన 1,00,000 రూపాయలు వచ్చాయి నాన్న. అయినా పండగ వంటి పూట ఆడపిల్ల ఇంట్లో లేకపోతే అంత ఇన్సల్ట్ నాన్న మీకు. లేదు నాన్న, మేము బయలుదేరుతాను, మేము వచ్చేస్తున్నాం నాన్న. డబ్బులు వేయక ముందేమో అలాగ మాట్లాడతారు, డబ్బులు వేసిన తర్వాత ఏమో ఎక్కడ లేని ప్రేమ అంతా వాళ్ళకి. మన వినాయక చవితికి 50,000, దసరాక 1,00,000 రూపాయలు. ఇంక దీపావళి వస్తుంది. ఈ పండుగలు వచ్చి ఆడపిల్ల పిలుపు చేయాలంటే గుండె ఆగిపోతుంది.